మహాదేవ. గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా మంచి ఆలోచనలతో పుట్టడానికి, అలాగే ప్రసవం సమయంలో సమస్యలు ఉండకుండా ఉండడానికి రామరక్షా స్తోత్రము చదువుకోండి. రామరక్షా స్తోత్రము చదవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆలోచనలు విశేషంగా ధర్మానికి సంబంధించి ఉంటాయి. మీరు 5 నెలల నుండి, ప్రధానంగా 5 నెలల నుండి డెలివరీ వరకు మీ ఆలోచన విధానం ఏ విధంగానైతే ఉంటుందో, మీరు సీరియళ్ళు చూస్తూ ఉంటే లేదా సినిమాలు చూస్తూ ఉంటే మీ విధి విధానం ఎట్లాగైతే ఉందో, పుట్టబోయే బిడ్డ యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మీ ఆధ్యాత్మికంగా విశేషంగా రామాయణ మహాభారతాలు లేదా శ్రీరామ రక్షా స్తోత్రము, లలిత సహస్రనామాలు చదువుకోవడం, ఇటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి పారాయణాలు చేయడం ద్వారా గొప్ప ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా సీమంతము సంపూర్ణమైన తర్వాత డెలివరీ వరకు మీ మైండ్ సెట్, మీ ఆలోచనలు ఏ విధంగానైతే ఉంటాయో పుట్టబోయే బిడ్డ ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి గమనించండి. ప్రధానంగా శ్రీరామ రక్షా స్తోత్రము మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా వస్తుంది, ఆ బుక్ దొరుకుతుంది. చదవడం వల్ల గొప్ప ఫలితము అద్భుతంగా ఆధారపడి ఉంటుంది. శుభం శుభమస్తు.